మనం లివర్ డిసీజెస్ గురించి చాలా మాట్లాడుకుంటుంటాం. చాలా మందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఉంటుంటుంది. కొంతమందికి ఫ్యాటీ లివర్ అంటాం. కొంతమందికి ఫైబ్రోసిస్ అంటాం. కొంతమందికి లివర్ సిరోసిస్ అంటాం. కొంతమందికి దే విల్ గో ఇంటు ద లివర్ క్యాన్సర్. సో, ఎర్లీ స్టేజెస్‌లో మనము ఎలా ఫైండ్ ఔట్ చేసుకుంటాం? సో, ఈ మిషన్ అనేది ఫైబ్రోస్కాన్. చాలా డెలికేటెడ్ మిషన్. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు డయాగ్నోస్ ఎవ్రీ లివర్ డిసీజ్ బై కీపింగ్ 1 మినిట్ ప్రోబ్ ఆన్‌టూ ద రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్. సో, ఇది ఫైబ్రోస్కాన్ మిషన్ ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే, మనం ప్రతి ఒక్క లివర్‌లో ప్రతి స్టేజ్‌ని ఈజీగా మనకు చెప్తుంది. సో, ఈ ఫైబ్రోస్కాన్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి లివర్ స్టిఫ్‌నెస్ మెజర్‌మెంట్. సెకండ్ వచ్చేసి సీఏపీ క్యాప్ అంటాం. కంప్యూటెడ్ అటెన్యుయేషన్ పారామీటర్ అంటాం. సో, సీఏపీ అనేది ఫ్యాట్‌ని డినోట్ చేస్తుంది. అంటే లివర్‌లో ఎంత శాతం ఫ్యాట్ ఉంది అని అర్థం అన్నమాట. నార్మల్‌గా మనము నార్మల్ హెల్తీ మెన్‌కి ఫైబ్రోస్కాన్ చేస్తే క్యాప్ వాల్యూ వచ్చి 200 ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైబ్రోస్కాన్ రిపోర్ట్‌లో 312 ఉందనుకోండి. సో, ఏ స్టేజ్ ఫ్యాటీ లివర్ అని మనం చెప్పగలం. సో, 200-250, 250-300, అబోవ్ 300. స్టీటోసిస్ అంటే ఫ్యాట్ అని దాని అర్థం. స్టీటోసిస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. 200-250 స్టేజ్ 1, 250-300 స్టేజ్ 2, మోర్ దెన్ 300 స్టేజ్ 3. సో, పర్టైనింగ్ టు దిస్ రిపోర్ట్ ఈ వ్యక్తి స్టేజ్ 3 ఫ్యాటీ లివర్‌లో ఉన్నారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో మనం గ్రేడ్ 3 అని రాస్తాం. ఫ్యాటీ లివర్ ఫైబ్రోస్కాన్ రిపోర్ట్‌లో అయితే స్టీటోసిస్ ES3 అని రాస్తాం. అంత తప్ప ఏమీ ఉండదు. సెకండ్ వచ్చేసరికి స్టిఫ్‌నెస్. స్టిఫ్‌నెస్ అంటే దీన్ని LSM అంటాం. లివర్ స్టిఫ్‌నెస్ మెజర్‌మెంట్. నార్మల్‌గా మన నార్మల్ వ్యక్తులకు LSM ఈజ్ అప్ టు 4.5-5 నార్మల్. అబోవ్ 5 ఉంది అంటే దట్ ఈస్ స్టార్టింగ్ సమ్ ఫైబ్రోసిస్ ఈస్ దేర్ అని అర్థం అన్నమాట. సో, ఫైబ్రోసిస్‌లో కూడా F1, F2, F3 అండ్ F4 4 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్‌ని బట్టి మనం మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్‌లో 6.5 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ నాట్ నార్మల్. సో, 5-6.5 అంటే F1 ఫైబ్రోసిస్ ఉన్నట్టు దాని అర్థం. 6.5-8.5 F2 అని అర్థం. 8.5-9 F3, 9-13 F4, అబోవ్ 13 వచ్చిందంటే సిరోసిస్ అని దాని అర్థం అన్నమాట. ఈ యొక్క వాల్యూస్ ఒక్కొక్క ఇటియాలజీ బట్టి కూడా డిఫరెంట్ అవుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటది. లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి, నాష్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వాల్యూస్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సింపుల్ మెథడ్ ఓవర్ నైట్ ఫాస్టింగ్‌లో మన దగ్గరకు రావాలి. 9-12 ప్రిఫరబుల్‌గా మనం ఫైబ్రోస్కాన్స్ చేస్తూ ఉంటాం. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండు. ఏమీ తీసుకోకూడదు. కాఫీ గాని, టీ గాని ఏమీ తీసుకోకూడదు. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ వచ్చిన వెంటనే చిన్న టేబుల్ మీద పడుకొని జస్ట్ నార్మల్ బ్రీత్ తీసుకుంటూ ఉండటమే. ఎటువంటి పెయిన్‌లెస్ ఏముండదు. మనం ఏమైనా ఇంజెక్షన్స్ గాని, కోయడం గాని, ఏదైనా చేయడం కూడా ఏమీ లేదు. చిన్న ప్రోబ్ రైట్ సైడ్‌లో మన లివర్ దగ్గర పెట్టేసి జస్ట్ మనం కొన్ని షాక్ వేవ్స్ లాగా ఇస్తూ ఉంటాం. వితిన్ 30-1 మినిట్‌లో ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. వితిన్ 1 మినిట్‌లో యూ విల్ గెట్ ద రిపోర్ట్ అండ్ మీకు ఏ స్టేజ్‌లో ఉన్నదో లివర్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అబ్నార్మల్ ఫేజ్‌లో ఉన్నారంటే వి ఆర్ దేర్ ఫర్ యూ. నార్మల్ ఫేజ్‌లో ఉన్నారనుకోండి యూ ఆర్ దేర్ విత్ అస్ ఫర్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫాలో అప్. థాంక్ యూ.